వెల్కమ్ టు కీటాక్స్. వెండి తెర మీద తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు పొలిటికల్ పార్టీ పెడితే సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెబుతున్న లాజిక్ చూస్తే సౌత్ ఇండియా మొత్తానికి మైండ్ బ్లాంక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుగులేని స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు కూడా సొంతంగా పోటీ చేస్తే పరిస్థితులు, పరిణామాలు, రాజకీయ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు కీటాక్స్. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో కానీ తమిళనాడులో కానీ రాజకీయ నాయకులు పార్టీ పెట్టి సంచలనాత్మక విజయాలు నమోదు చేయడము, సినిమా రాజకీయం అనేది రెండు కంజాయింట్ ట్విన్స్గా అంటే కలిసిపోయిన కవలలుగా ఉండటము అనేది మనము గత 4-5 దశాబ్దాల నుంచి చూస్తున్నాం. అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్. ఆ తర్వాత రాజకీయాల్లోకి చాలా మంది సినిమా స్టార్లు వచ్చారు. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఒక పెద్ద హీరో, తిరుగులేని ఇమేజ్ ఉన్న మాస్ హీరో, సినిమా యావరేజ్ టాక్ వచ్చినా కనీసం 250 కోట్లు వసూలు చేసేంత స్టామినా ఉన్న హీరో విజయ్ పెట్టిన పార్టీ ఫార్చ్యూన్స్ మీద ప్రశాంత్ కిషోర్ వేస్తున్న అంచనాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోతున్న ఎన్నికల్లో హీరో విజయ్ సింగిల్ గా పోటీ చేస్తే మెజారిటీ వచ్చే అవకాశం లేదని, కేవలం 20% మాత్రమే ఓట్లు వచ్చే పరిస్థితులు ఉంటాయని ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. అందుకోసమే నానాటికి చిక్కిపోతున్న అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే 50% ఓటు బ్యాంకుతో కూటమిగా అధికారాన్ని అందుకోవచ్చు. అప్పుడు విజయ్ కి ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో అయ్యే అవకాశం ఉంటుంది అని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నట్టుగా తమిళనాడులో ప్రచారం జరుగుతుంది. దీనికి ఏపీ రాజకీయ పరిణామాలతో కొన్ని పోలికలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలయన్స్ ని పోలిక తెచ్చి చూపించారు. దాంతో పాటు మరో పోలిక కూడా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. జగన్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత 2024లో ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు కోసము, చంద్రబాబు విజయం కోసము ప్రశాంత్ కిషోర్ ఒక చెయ్యేసిన మాట వాస్తవం. అలాగే తమిళనాడులో కూడా గత ఎన్నికల్లో అంటే 2021 ఎన్నికల్లో స్టాలిన్ కోసం, డిఎంకే కోసం ప్రశాంత్ కిషోర్ అఫీషియల్ గా పనిచేశారు. ఇప్పుడు డిఎంకే రైవల్ గా ఉన్న టీవీకే విజయ్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ ఉన్నారు. ఈ రిలవెన్స్ ని డ్రా చేస్తూ ఆయన చెప్తూ ఉన్నారనమాట, పూర్తి స్థాయిలో అధికారానికి వచ్చేంత బలగం లేనప్పుడు పొత్తు పెట్టుకోండి, పొత్తు పెట్టుకుంటే గనక మీరు లక్ష్యానికి దగ్గరగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓట్లతో అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే దాదాపు 40% ఓట్లయితే సాధించింది, కానీ సీట్లలో మాత్రం జయలలిత పార్టీకి, అప్పటి కరుణానిధి పార్టీకి 40 తేడా ఉంది. అన్నా డిఎంకే 135 సీట్లు సాధిస్తే కరుణానిధి పార్టీ 90+ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత 2021లో తిరుగులేని మెజారిటీతో 46% ఓట్లతో డిఎంకే అధికారంలోకి వచ్చింది. తర్వాత గత ఎన్నికల్లో చూస్తే గనక 2021 ఎన్నికల్లో 27-28% అన్నా డిఎంకే పడిపోయింది. ఆ తర్వాత గత ఏడాది జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎన్నికల్లో అన్నా డిఎంకే బలం 23-24% పడిపోయింది. అంటే క్రమంగా జయలలిత మరణం తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ క్రమంగా అన్నా డిఎంకే క్షీణిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా గత జనరల్ ఎలక్షన్స్ లో 2024 జనరల్ ఎన్నికల్లో ఒంటరిగా సింగిల్ గా పోటీ చేసిన బీజేపీ ఏకంగా 18-19% ఓటు బ్యాంక్ సాధించింది సింగిల్ గా పోటీ చేసి. అంటే అన్నా డిఎంకే ఓట్లు బీజేపీ వైపు మళ్ళుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ సర్జిని అడ్డుకోవాలంటే, డిఎంకేని ఓడగొట్టాలంటే అన్నా డిఎంకే విజయ్ పెట్టిన పార్టీ టీవీకే రెండు పొత్తు పెట్టుకోవాలి అని ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. అయితే రెండు విభిన్న భావజాలాలు ఉన్నవాళ్ళు. విజయ్ పార్టీ భావజాలం డిఎంకేకి సిమిలర్ గా ఉంటుంది. దళిత భావజాలం కానీ, శ్రామికవాదం కానీ ఇవన్నీ డిఎంకేకి సిమిలర్ గా ఉంటాయి. తర్వాత ద్రవిడియన్ ప్రైడ్ ని ప్రస్తావించడం కూడా డిఎంకేకి సిమిలర్ గా ఉంటుంది. ఇలాంటి పార్టీ క్వైట్ కాంట్రాస్ట్, ఆపోజిట్ డైమెన్షన్ లో ఉండే అన్నా డిఎంకేతో పెట్టుకుంటే ఓట్లు ఎంత వరకు తర్జుమా అవుతాయి, అసలు ఒకవేళ పొత్తంటూ పెట్టుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది అనేది ఒక పాయింట్. అయితే ఈ రెండు పార్టీల పొత్తు వల్ల హిందూ ఓటు బ్యాంక్కి, అప్పర్ క్యాస్ట్ ఐడియాలజీకి, ఆస్తికత్వానికి మేమే ప్రతినిధులము అన్ని సింగిల్ మైండెడ్ ఎజెండాతో బీజేపీ దూసుకొస్తే గనక అన్నా డిఎంకే ఓట్లు 10% అటు షిఫ్ట్ అయినా బీజేపీ ఓటు బ్యాంక్ 25% దాటుతుంది. అంటే బీజేపీ అధికారంలోకి రాకపోయినా ప్రధాన పార్టీలని దెబ్బకొట్టి మేజర్ పార్టీగా అవతరించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ పార్టీలన్నీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే డిఎంకే దెబ్బతింటము, లేదంటే గనక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఏ పార్టీ ఏదైనా జరగవచ్చు, ఎవరైనా అధికారంలోకి రావచ్చు. కూటమిలో అతిపెద్ద పార్టీకి
కుర్చీ అందుకునే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా తమిళనాడు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఏపీలో కూడా డైమెన్షన్స్ మారే అవకాశం ఉంటుంది. బీజేపీ గనక వ్యూహాత్మకంగా అడుగేస్తే స్ట్రాటజిక్ గా రెండు ప్రధాన పార్టీలు ఇటు టీడీపీని అటు వైఎస్ఆర్సీపీని కౌంటర్ చేసుకుంటూ వ్యూహాత్మకంగా ఏపీ డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకొస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చు అనే ఆసక్తికరమైన అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మెల్లగా మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మేబీ తమిళనాడు ఎన్నికలు వచ్చే ఏడాది జరిగిన తర్వాత బీజేపీ సాధించే ఫలితాలను బట్టి ఏపీ మీద కూడా ఒక అంచనాకి రావచ్చేమో అనిపిస్తోంది. మీరేమంటారు? సినిమా స్టార్లు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు రోజులు పోయాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.